గోదావరి నది మధ్యలో సినిమా తీయాలని ఉందని రాజమండ్రి నగరానికి చెందిన ప్రొడ్యూసర్ డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము అన్నారు. చంద్రహాస చిత్రం సెప్టెంబర్ 20 శివజ్యోతిలో మ్యాట్నీ షో మీడియా మిత్రులకు ప్రదర్శించడం జరిగింది. డాక్టర్ జేమ్స్ వాట్ నిర్మించిన ఈ చిత్ర ప్రదర్శన అనంతరం ప్రొడ్యూసర్ డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము మీడియా మిత్రులతో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలు 2018 నుండి నా ప్రయాణం ప్రారంభమైనట్లు తెలిపారు. తన మొదటి చిత్రం నువ్వు తోపురా, రెండవ చిత్రం వాయిస్ ఆఫ్ మరియా, మూడవ చిత్రం కిల్లర్ ఆర్టిస్ట్ సినిమాలు తీసినట్లు వివరించారు. ఇది 4వ చిత్రమని, ఈ ఆర్ట్ రిలేటెడ్ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. కన్నడ పరిశ్రమలో 100 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ చిత్రాన్ని తెలుగులో నేను అందించడం జరిగిందన్నారు. సలార్, కేజీఎఫ్ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన రవి బసూర్ కన్నడ సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగిందని అన్నారు. ఆయనతో కలిసి ఈ చిత్రానికి పనిచేయాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెలుగులో చేయడం జరిగిందన్నారు. కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తూ భిన్నమైన చిత్రాన్ని అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. ఈ సంవత్సరంలోనే ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని, త్వరలో వాటి వివరాలు తెలియజేస్తామని అన్నారు. భారతదేశంలోని కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నట్లు వివరించారు. తాను కొత్త నటుడిని ప్రోత్సహిస్తానని, తన సినిమాలో నూతన నటీనటులను ప్రోత్సహించే అవకాశం కల్పిస్తానని అన్నారు. తాను పుట్టిన రాజమండ్రి, కళలకు కానాచి అని, రాజమండ్రి నుంచి వచ్చే కళాకారులకు ఎప్పుడూ ప్రోత్సాహం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజు సంబంధం లేని మంచి కథలను తీసుకుని సినిమాలు తీస్తానని అన్నారు. తనకు మ్యూజిక్ సినిమా ఒక ఫ్యాషన్ అని వివరించారు. సినిమా పరిశ్రమ ఒక ఆయుధం వంటిదని, దీని ద్వారా ప్రపంచానికి ఒక సందేశం అందించే అవకాశం ఉందని అన్నారు. సామాజిక విలువలతో పాటు కమర్షియల్ సినిమాలను కూడా తాను నిర్మిస్తానని తెలిపారు. ఆర్ట్ ఫిల్మ్లను ప్రేక్షకులు థియేటర్కు వచ్చి సినిమా చూస్తే నిర్మాతలను ప్రోత్సహించినట్లు ఉంటుందని అన్నారు. కంపెనీకి అధినేతనే గత లాస్ట్ 25 years నుంచి. అయినప్పటికీ ఈ ఇండస్ట్రీకి ఈ ఇండస్ట్రీ ఒక వెపన్ అండి. ఇది గ్రేటెస్ట్ వెపన్. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే గ్రేటెస్ట్ వెపన్. ఒక మంచి సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి కూడా ఈ వెపన్ చాలా ఉపయోగపడుతుంది. సో అందుకని ఈ ఇండస్ట్రీని ఎన్నుకోవడం జరిగింది. బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే ఒక వెబ్ సిరీస్ కూడా తీసాం ఆల్రెడీ. ఆ వెబ్ సిరీస్ కూడా అందరూ కొత్త నటులే రాజమండ్రి. అది కూడా తొందరలో రిలీజ్ అవబోతుంది. అంటే పెద్ద ప్రొడక్షన్లో చేస్తున్నాము, చిన్న వెబ్ సిరీస్ కూడా చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. ఎందుకంటే చాలామందిని మనం అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది మనకి. సో అందుకని కొత్త వాళ్ళు కూడా మనం చేద్దామని అనుకుంటున్నాం. అంటే మీ భవిష్యత్ కాన్సెప్ట్స్ సోషల్ అవేర్నెస్గా ఉంటాయా, లేకపోతే కమర్షియల్ ఆస్పెక్ట్లో? అంటే సోషల్ అవేర్నెస్ ఉంటుందండి, కమర్షియల్ కూడా ఉండాలి కదా. కమర్షియల్ లేకపోతే ఆ ఇండస్ట్రీకి అది ఉండదు. కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి మనం తీసే సినిమాలకి. ఇప్పుడు ఈ సినిమా ఉందంటే ఈ వీరచంద్రహాస, ఇట్స్ నాట్ కంప్లీట్లీ కమర్షియల్ కదండి. బట్ ఒక కల్చర్ని అప్లిఫ్ట్ చేయాలన్న తపంతో దాన్ని మనం ఎంకరేజ్ చేయడం జరిగింది. సో బట్ ముందు కూడా ఈ రెండు కూడా ఉంటాయండి. కాంబినేషన్ ఆఫ్ ఒక మెసేజ్ యాజ్ వెల్ యాజ్ కమర్షియల్ కంటెంట్.